హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎక్కడున్నామని చూసారంటే కూర్గ్లో ఉన్నాను. అంటే కర్ణాటకలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్కి వచ్చేసాము. హిల్ స్టేషన్ అంటేనే అందాలకి తక్కువ ఉండదు. అంత అద్భుతమైన ప్రకృతిని చూడొచ్చు. ఇంకా ఎటువైపు తిరిగినా ఎటువైపు చూసినా చుట్టూ ఆ పచ్చదనం, ఆ నీళ్లు పారే శబ్దం వినడానికి అంత అందంగా అద్భుతంగా ఉండింది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే బ్యాక్ వాటర్స్ అంటారు. అండ్ ఈ బ్యాక్ వాటర్స్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ మాత్రమే మేము స్టే చేసిన ప్లేస్. ఇప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది కదా, మూవీస్లో మనం చూసుంటాము. మోస్ట్లీ హారర్ మూవీస్లో అయితే ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే బాగా థిక్ అయిన ఫారెస్ట్ మధ్యలో ఎక్కడో నీళ్లు పారుతుండడం ఇవన్నీ చూసుంటాం. వాటిని ఇప్పుడే ఫస్ట్ టైం రియల్ లైఫ్లో చూస్తున్నాము. కానీ ఇది ఒక హారర్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అలా ఏం లేదు. మాకైతే చాలా ప్లెజెంట్గా ఉండింది. హిల్ స్టేషన్స్ అంటే స్టెర్లింగ్ కానీ, థామస్ హుక్ కానీ చాలా పెద్ద పెద్ద హోటల్స్ అండ్ లాడ్జింగ్ ఇవే మనకు గుర్తొస్తాయి. అక్కడికి వెళ్తే చాలా లగ్జూరియస్ ఫీల్ అనేది మనకు కలుగుతుంది. అది ఒకవైపు ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇవాళ మేమైతే ఒక డిఫరెంట్గా స్టే చేయాలని డిసైడ్ అయ్యి ఎక్కడికి వెళ్ళామంటే ఒక నేచర్ క్యాంపింగ్ ప్లేస్కి వెళ్ళాం. అంటే మేము స్టే చేయబోయేది కూడా నేచర్తో సంబంధించిన ఒక చోటే. సో ఈ ప్లేస్లోనే మనం స్టే చేయబోతున్నాం. బ్యాక్ వాటర్స్ నుంచి అలా ఒక 200 మీటర్స్ వెళ్తే మనం స్టే చేసిన క్యాంప్ వస్తుంది. అండ్ కూర్గ్లో నేచర్ క్యాంపింగ్స్ అని సెర్చ్ చేశారంటే మీకు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి. మీరు రావాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఎలా ఉంది, రూమ్స్ అన్నీ చూసారంటే వుడ్తోనే చేస్తున్నారు. రూమ్స్ కావచ్చు, డోర్స్ కానీ, స్టే చేసిన హట్ యొక్క మొత్తం A to Z అన్నీ కూడా వుడ్లోనే ఉంది. ఇంకా అక్కడ మనకి లైట్స్, ఫ్యాన్స్, వాటర్ ఈ సదుపాయాలన్నింటినీ కూడా ఇచ్చారు. నేను రూమ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనం బ్యాక్ వాటర్స్ చూసాం కదా, అక్కడి నుంచి మన రూమ్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఇక్కడ మీరు స్టే చేయాలనుకుంటే గ్రూప్గా ఫ్రెండ్స్తో వస్తే ఓకే. సింగిల్గా లేడీస్ వెళ్ళాలనుకుంటే కొంచెం సేఫ్టీ మెషర్స్ అవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఊరికి చాలా బయట ఉంటుంది కాబట్టి, నార్మల్గా హిల్ స్టేషన్స్ అంటేనే ఊరికి బయట ఉంటాయి. ఇంకా మనకి అక్కడ మొత్తం ఎటువైపు చూసినా చెట్లే ఉంటాయి కాబట్టి అంత ఈజీగా మనం మనుషుల్ని చూడలేము. సో గర్ల్స్ వెళ్ళేటప్పుడు సేఫ్టీ మెషర్స్ తీసుకోండి. గ్రూప్గా వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదే ఆ నేచురల్ క్యాంపింగ్ స్టే యొక్క ఒక రూమ్, ఫస్ట్ రూమ్, సెకండ్ రూమ్, థర్డ్ రూమ్ అని మొత్తం ఇక్కడ 3 రూమ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ రూమ్స్ అన్నీ మీరు డెకరేట్ చేసిన విధానం చూసినట్లయితే అన్నీ నేచురల్ ప్రోడక్ట్సే. వర్షం పడితే తడవకుండా కవర్ మాత్రం పైన వేశారు ఆ హట్స్కి. అండ్ ఈ రూమ్లో అయితే ఒక రూమ్కి 5 మంది పడుకునేలా ఉంటుంది. ఫస్ట్ ఉన్న ఈ హట్ అయితే, నెక్స్ట్ ఉన్నదైతే 3, నెక్స్ట్ ఉన్నదైతే 2 అలా ఉంటుంది. ఇంకా పక్కనే అయితే నేచర్ క్యాంపింగ్ మనకి అరేంజ్ చేస్తుంది కదా, ఆ పర్సన్ ఉంటారనమాట. అండ్ తనైతే మనకి ఫుడ్ కుక్ చేసి ఇవ్వడం, మనం ఏమైనా అడిగితే వాటిని చేసి ఇవ్వడం, ఇంకా ఏదైనా కావాలంటే వాటిని తీసుకొచ్చి ఇవ్వడం, ఇటువంటికి హెల్ప్ చేస్తారు. అండ్ వాళ్ళకి దానికి మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ రూమ్స్ వెనక ఉన్నది కూడా బ్యాక్ వాటర్సే. ఈ బ్యాక్ వాటర్స్కే మనం ఇలా వెనక నుంచి వెళ్ళకుండా 200 మీటర్స్ దాటుకుని ఆ గ్రీనరీస్ నుంచి వెళ్ళామన్నమాట. ఎందుకంటే అవే అక్కడ చాలా బాగుందని చెప్పి. అండ్ ఇక్కడ వాళ్ళు మనం రిక్వెస్ట్ చేస్తే నైట్స్లో నేచర్ క్యాంపింగ్ కానీ, సాంగ్స్, డ్యాన్స్, వీటికి కావాల్సిన వస్తువులు కానీ ఇవన్నిటిని కూడా అరేంజ్ చేస్తారు. వాటన్నిటికీ సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. లేదా మనం వాటన్నిటిని ప్లాన్ చేసుకుంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీ మాత్రం రూమ్ అరేంజ్ చేసిస్తారు. రూమ్స్లో అయితే ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక బాత్రూమ్, ఇంకా బయట బాల్కనీ ఇలా ఉంటుంది సెటప్ అయితే. అండ్ ఇదైతే రెస్ట్ రూమ్. ఇప్పుడు చూస్తున్నది అయితే బెడ్రూమ్. అండ్ పక్కనే జస్ట్ హాల్లో ఒక బెడ్ వేసినట్టు ఉంటుంది. ఇదే ఓవరాల్ మనకి ఆ రూమ్స్లో కనిపించేది. ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది.
నేచర్ని చూడడం కోసమే హిల్ స్టేషన్స్కి వెళ్తాం. సో అటువంటి టైంలో ఇటువంటి నేచర్ స్టేస్ అనేది కొంచెం ఎంతూసియాస్టిక్గా అండ్ ప్లెజెంట్గా ఉన్నాయి. ఒక్కోసారి ఎప్పుడు లగ్జూరియస్ లైఫ్ స్టైలే కాకుండా ఇటువంటివి కూడా ట్రై చేయాలని మేము ఇది ప్రిఫర్ చేసాము. వాళ్ళు ఫుడ్ కూడా అరేంజ్ చేశారని చెప్పాం కదా, మాకైతే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఫుడ్. సో ఒక్కసారి వాళ్ళ దగ్గర ట్రై చేసిన తర్వాత రెస్ట్ అంతా కూడా బయటే తిన్నామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఆ హిల్ స్టేషన్స్లో యూజ్ చేసే వెహికల్ అది, అంటే జారుడు ప్రాంతం ఏదైనప్పటికీ అది దాంతో అలా వెళ్ళిపోతుంది అనమాట. సో స్టే గురించి చెప్పాను. ఆ తర్వాత మేమైతే ఒక ఫాల్స్ వెళ్ళాం, అబ్బే వాటర్ ఫాల్స్ అంటారు. చాలా చాలా అద్భుతంగా ఉంది ఫాల్స్ అయితే. అక్కడ పడుతుంది నీరా లేదా పాళ్ళ అన్ని డౌట్ వచ్చేలా ఉంది కదా వాటర్ ఫాల్స్ చూస్తుంటే. అండ్ మోస్ట్లీ టూరిజంలో వ్యూవింగ్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పబ్లిక్ ఎక్కువ మంది వస్తారు, క్రౌడెడ్గా ఉంటుంది, ఇంకా నామినల్ ఛార్జెస్ ఉంటాయి. మెయింటెనెన్స్ కొంచెం అలా అంటే చెత్త వేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం తగ్గి ఉంటుంది. కానీ ప్రైవేట్గా మీరు వాటర్ ఫాల్స్ వ్యూవింగ్ పాయింట్స్కి వెళ్ళారంటే ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అక్కడ ప్రైవేట్గా మనకనే స్పేస్ ఉంటుంది. దీంతో మీ ప్రిఫరెన్స్ ఏదో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మేమైతే ప్రైవేట్గా వెళ్ళడం కన్నా పబ్లిక్ టూరిస్ట్ స్పాట్స్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు ల్యాప్టాప్స్, ఫోన్స్, కంప్యూటర్స్, టీవీస్ అని లేకుండా చాలామంది జనాల్ని చూస్తూ అలా ప్రకృతిని ఎంజాయ్ చేయడం మాకు ఇష్టం. మరి మీకేది ఇష్టం? ప్రైవేట్గా ఎంజాయ్ చేయడమా లేదా ఇటువంటి పబ్లిక్ స్పాట్స్కి వెళ్ళడమా అని చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నచ్చుతుంది అనిపిస్తే షేర్ చేయడం అసలు మరవకండి. అండ్ ఇదివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ట్రాక్షన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.